దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడునునైన యేసుక్రీస్తు ప్రభుల వారి శక్తిగల నామంలో వీక్షిస్తున్న మీకు శుభములు, వందనములు తెలియచేస్తూ ఉన్నాం. మంచిది ప్రియులారా, మీరందరూ బాగున్నారు కదా? మీరందరూ బాగున్నారని మేము ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాం, విశ్వసిస్తూ ఉన్నాం. నిజరక్షకుడైన క్రీస్తుతో మనం ఉన్నంతకాలం మనం బాగుంటూనే ఉంటాం. ఒక నిజమైనటువంటి విశ్వాసి ఎప్పుడు సంతోషంగా ఉండాలి అంటే క్రీస్తులో అనుభవిస్తూ ఆనందిస్తూ ఉండాలి. అందునిమిత్తమై మీరందరూ బాగున్నారని మేము విశ్వసిస్తూ ఉన్నాం. మంచిది. సర్వాధికారి అయినటువంటి దేవాతి దేవుని ఉచితమైన కృపా బాహుల్యత చొప్పున మరొక పర్యాయం మీతో ఈ విధంగా దేవుని అమూల్యమైనటువంటి మాటలు పంచుకోవడానికి, ధ్యానం చేయడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి గొప్ప సదవకాశానికై నేను ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. మంచిది ప్రియులారా, చూస్తూ ఉండగానే రోజులు గతించిపోతూ ఉన్నాయి. పొట్టు గాలికి ఎగురునట్లుగా సమయం కూడా గతించిపోతూ ఉంది. మనం ఇంకనూ కూడా బలపడదాం, రాకడకై సిద్ధపడదాం, వాక్యంలో బలపడదాం. ఈ దినకాలమున మనం ధ్యానం చేయబోతున్నటువంటి అంశభాగం ఏమిటి అంటే ఎమర్జెన్సీ నంబర్స్. ఎలానో అలానే అత్యవసర పరిస్థితిలో కావాల్సిన వాక్యాలు. ఈరోజు మనం మాట్లాడుకోబోతున్న అంశభాగం ఏమిటి అంటే అత్యవసరమైన పరిస్థితిలో కావాల్సిన వాక్యాలు. వాస్తవానికి మనకి ఆపద, ఇబ్బందులు ఎదురవుతున్నప్పుడు ఎమర్జెన్సీ నంబర్స్ అని కొన్ని ఉంటాయి. మీ అందరికీ తెలిసిందే ఎమర్జెన్సీ నంబర్స్. అలానే విశ్వాసిగా ఉన్న మనకు కూడా వాక్యానుసారమైనటువంటి ఎమర్జెన్సీగా మనం తీయాల్సినవి చాలా ఉన్నాయి. వాటిల్లో మనం ఈరోజు కొన్నింటిని ధ్యానం చేద్దాం. లోకంలో మనం చూసుకుంటే ఎమర్జెన్సీ నెంబర్స్గా వేటిని పిలుచుకుంటాం? ఉదాహరణకు మనం చూస్తే 108 అంబులెన్స్ని. వాస్తవానికి చాలా గొప్ప విషయం కదండి 108 విషయం. ఒకసారి ఆలోచించుకుంటే ఎంతోమంది ప్రాణాలను కాపాడుతూ ప్రభుత్వం అనేది చాలా గొప్ప వినూత్నమైనటువంటి గొప్ప ఆలోచన చేసింది. మీ అందరికీ తెలుసా ఇది ఎవరు స్థాపించారు? వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు. మనం ఏ రాజకీయవేత్తలకి మనం ప్రేమతోనో మక్కువతోనో మాట్లాడడం లేదు, కానీ న్యాయాన్ని న్యాయంగా, అధర్మాన్ని అధర్మంగా మాట్లాడుకోవాల్సిన వారం మనం. కాబట్టి ఈ 108ని తీసుకొచ్చిన వ్యక్తి ఎవరు అంటే వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు. ఎలా తీసుకొచ్చారు? ఎందుకు అసలు దీన్ని తీసుకురావడం జరిగింది అంటే వాక్యానుసారంగానే జరిగింది. 108 అంటే 108 కదా. మత్తయి సువార్త 10వ అధ్యాయము 8వ వచనం. రోగులను స్వస్థపరచుడి, చనిపోయిన వారిని లేపుడి, కుష్ఠరోగులను శుద్ధులుగా చేయుడి, దయ్యములను వెళ్ళగొట్టుడి, ఉచితముగా పొందితిరి, ఉచితముగా ఇయుడి. ఈ వాక్యాన్ని చదువుతున్నప్పుడు అసలు మనం ఒకటి ఉచితముగా పొందుకుంటూ ఉన్నాం కదా, ఉచితముగానే ఇద్దాం అన్న ఆలోచనలో దీనికి టోల్ ఫ్రీ నెంబర్ ఏది పెడితే బాగుంటుందని ఈ 10వ అధ్యాయము 8వ వచనం కలిపితే 108 ఇక్కడి నుంచే పుట్టింది. ఈ 108 ఎమర్జెన్సీ నెంబర్ చాలా గొప్ప విషయం. ఇంకా మనం చూసుకుంటే చాలా ఉన్నాయి. 100 మన మీదకి ఎవరన్నా అన్యాయంగా అక్రమంగా దాడి చేస్తూ ఉంటాయి, మనం ఎదురు తిరిగి పోట్లాడలేని పరిస్థితిలో మనం ఏం చేస్తాం? 100కి డయల్ చేస్తాం ఎమర్జెన్సీగా. పోలీస్ సార్, మాకు ఈ భయానకమైనటువంటి పరిస్థితి ఎదురైంది, మాకున్నటువంటి చుట్టుపక్కల ప్రాంతాల్లో మాపై ఎగబడుతుంది, సంథింగ్ ఏదైనా అవని ఎమర్జెన్సీగా మనం 100కి ఫోన్ చేస్తాం. ఈ యాక్సిడెంట్ అయినప్పుడేమో 108కి, ప్రాణాల మీదకి వస్తున్నప్పుడేమో 100కి, ఇంకా చూస్తుంటే 104 ఉంది, 101 ఉంది, 1091 ఉమెన్స్కి సంబంధించి, స్త్రీలకు సంబంధించి ఏమైనా అక్రమాలు జరుగుతూ ఉంటే, దారుణాలు జరుగుతూ ఉంటే అది చేసుకోవడం. ఇంకా మనం చూసుకుంటే ఎమర్జెన్సీగా మెడిసిన్ అని, ఎమర్జెన్సీ ఇప్పుడు అత్యవసర పరిస్థితుల్లో పాము కాటేసింది, ఎమర్జెన్సీగా దానికి సంబంధించిన మెడిసిన్. ఇంకా ఇతర వ్యాధులు సోకినప్పుడు ఎమర్జెన్సీగా వాడే మెడిసిన్ కూడా ఉంటుంది. అదేవిధంగా వాస్తవానికి శారీరకంగా అనేకమైనటువంటి ఎమర్జెన్సీకి సంబంధించిన టోల్ ఫ్రీ నెంబర్స్ ఉన్నాయి, మెడిసిన్స్ ఉన్నాయి, మనం వాడేటువంటి వస్తువులు ఉన్నాయి. అయితే దేవుణ్ణి నమ్ముకున్న
నీకు నాకు కొన్ని అంతరాయాలు కలుగుతున్నప్పుడు, కొన్ని బాధలు కలుగుతున్నప్పుడు, కొన్ని వేదనలు కలుగుతున్నప్పుడు అత్యవసరంగా ఎమర్జెన్సీగా తీసే వాక్యాలు కూడా ఉన్నాయి. మనుష్యులు ఎవరు మనల్ని ఆదరించరు కదా. ఒకవేళ ఆదరించినా ఏ లాభం లేకనైతే మనల్ని ఆదరించరు. మనుషులకి ప్రేమ అనేది చల్లారిపోయి, ఒకవేళ ప్రేమ చూస్తే ఆ ప్రేమ వెనక లంచం అనే మాట ఎదురు చూస్తూ ఉంది. ఈ రకంగా జరుగుతున్న పరిస్థితుల్లో అత్యవసరంగా ఎమర్జెన్సీగా మనం వాక్యాలను తీసి గొప్ప ఆదరణ పొందాలి, గొప్ప ప్రేమను పొందుకోవాలి. ఏమిటి ఆ ఎమర్జెన్సీ వాక్యాలు? నేను నిరాశలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, ధైర్యం లేనప్పుడు ఈ రకమైనటువంటి చర్యలన్నిటిలో కొన్ని ఎమర్జెన్సీ నెంబర్స్ ఉన్నాయి. వాటిని తీసి మన బాధలను తొలగించుకోమని దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు మనం మాట్లాడుకోబోతున్న అంశభాగం ఏమిటి అంటే ఎమర్జెన్సీ నంబర్స్. ఎలాగో ఈరోజు అత్యవసర పరిస్థితుల్లో మనకి కావాల్సిన వాక్యాలు ఏమిటి అనేది మాట మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం. మంచిది ప్రియులరా. మొట్టమొదటిగా కీర్తనల గ్రంథము 27వ కీర్తన. ఈ 27వ కీర్తనను ఎమర్జెన్సీగా మనం ఎప్పుడు తీయాలో తెలుసా? నిరాశకు గురి అయినట్లయితే ఎమర్జెన్సీగా మనం 108కి కాదు కాల్ చేయాల్సింది, 100కి కాదు కాల్ చేయాల్సింది. 108కి ఫోన్ చేస్తే చచ్చిపోబోతున్నాను అనుకున్న పరిస్థితుల్లోనే వాడు వస్తాడు. 100 అంటే భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడే వాళ్ళు వస్తారు. కానీ నిరాశకు గురి అయినట్లయితే మన దేవుడే తప్పించి ఇంకెవరు మన దరికి రారు. ఒకవేళ నీవు నిరాశలో ఇప్పుడే ఉన్నట్లయితే ఎమర్జెన్సీగా, ఎప్పుడు నిరాశలో ఉన్న ప్రపంచంలో బ్రతుకుతున్న మనకు నిరాశ నిస్పృహలు అనేవి ఎదురు రాకుండా ఉండవు, ఖచ్చితంగా వస్తాయి. భక్తుల జీవితాల్లో మనం చూస్తే పలుమార్లు ఎన్నోసార్లు నిరాశకు గురి అయితే దేవుడే ఓదార్పునిచ్చాడు. చూద్దాం ఒకసారి ఈ అధ్యాయం మొత్తం మీరు ఖాళీగా ఉన్నప్పుడు చదువుకోండి, కానీ నేను కొన్ని మాటలు చదివిస్తాను. 27వ కీర్తన 5వ వచనం గల వాక్యం ఒకసారి చదువుకుందాం. ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును, తన గుడారపు మాటున నన్ను దాచును. ఆశ్రయ దుర్గము మీద ఆయన నన్ను ఎక్కించును. ఇప్పుడు నన్ను చుట్టుకొని ఉన్న నా శత్రువుల కంటే ఎత్తుగా నా తల ఎత్తబడును. ఈ 27వ అధ్యాయం మొత్తం మీరు ఒకసారి చదువుకోండి. గొప్ప నిరాశలో ఉన్న మీకు ఆశను పుట్టించే గొప్ప జ్యోతులలా మన జీవితాలను దేవుడు వెలిగిస్తాడు ఖచ్చితంగా. నిరాశ అనగా ఆశ లేని జీవితం. మనుష్యులను ఆశ్రయిస్తాం, వస్తువులను ఆశ్రయిస్తాం. ఈరోజు టెక్నాలజీని ఆశ్రయిస్తున్నారు. రీసెంట్గా టెక్నాలజీని ఆశ్రయించిన వారి జీవితాల్లో ఓ విచిత్రమైన సంఘటన జరిగింది, చెప్తాను వినండి. మనం అందరం అనుకుంటాం శక్తి వంచన లేకుండా మానవులైతే కొంతసేపు పని చేస్తారు, అదే రోబోట్స్ అయితే నిరంతర ప్రక్రియలో పని చేయించుకుంటూ ఉండొచ్చని ఆశతో ఒక ఇంజనీర్ ఒక రోబోను తయారు చేశాడు. రీసెంట్గానే ఒక 10 రోజుల క్రితం ఆ రోబో ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. ఎంత విచిత్రం అండి! ఒక రోబో ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. తను చేస్తున్నటువంటి పనికి తెలియకుండానే తనకి తాను మానవుని యొక్క చర్యలు తనలోకి వచ్చేసాయి, ఆలోచనలు వచ్చేసాయి. ఇంత విరివిగా నా చేత పనిచేస్తున్నారని మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. ఆ ఇంజనీర్ ఎంత నిరాశకు గురయ్యాడు. ఈరోజు జీవితాలు నీవి నావి నిరాశకు ఎన్నిసార్లు గురైపోయావో కదా. వారికి వీరికి మన బాధలు చెప్పుకోవడం వల్ల మనం చులకనైపోతాం, కానీ మనకు ఆశ అయితే పుట్టదు, మన బాధ అయితే తీర్చరు, మన కన్నీరు అయితే తొడవరు. కానీ ఇక్కడ మాత్రం దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దావీదు కీర్తన రచిస్తూ తెలియచేస్తూ ఉన్నాడు, నిరాశకు గురి అయినట్లయితే ఎమర్జెన్సీగా మనం 27వ కీర్తన చదివి ఓ గొప్ప ఓదార్పును, గొప్ప ఆశ జీవితాన్ని మనం పొందుకోవాలి. రీసెంట్గానే ఒక ఆమె నాకు ఫోన్ చేసింది. అన్న, మాకు వివాహమయ్యి సంవత్సరం అవుతుంది. ఎంతో ఆశ కలిగి నా తల్లిదండ్రులను, బంధుమిత్రులను అందరినీ కూడా వదిలేసుకున్నాను. తనే నా జీవితం అని ఇష్టపడి వివాహం చేసుకున్నాం. మంచిదమ్మా, తప్పేం లేదులే, ఇష్టపడ్డారు కదా, చక్కగా బ్రతుకుతున్నారు కదా, మంచిదే, ఏం కాదులే కానీ అనుకుంటే, కానీ ఇక్కడే పెద్ద సమస్య అన్నా. నమ్మి ఆశతో నన్ను చక్కగా నా జీవితం ఉంటుంది. మాకు బంగారం లేకపోయినా, తినడానికి మాకు రోజు మటను చికెన్ వండకపోయినా
కారం మెతుకులతో కూడా మేము సంతోషంగా బ్రతుకుదామని ఆశిస్తే అలా కూడా మాకు సంతోషం లేదు. నన్ను మోసం చేశాడన్నా, తను ఎంతో మాయగాడు, ఎంతో మోసగాడు, ఎవరన్నా దొంగతనాలు చేసిన ఫోన్స్ని వ్యాపారం చేసే వ్యక్తి, ఇవన్నీ చూసి నాకు మనసు చెడిపోయిందన్నా, నాకు ఇప్పుడు ఏ దిక్కు తోచడం లేదు. తనకి థైరాయిడ్ వచ్చేసి స్టార్టింగ్ స్టేజ్లో ఎంత డోస్ వాడతారు? 12 mg డోస్ వాడితే ఇప్పుడు ఆమె 85 mg డోస్ వాడుతుంది. జీవితాలు ఆశ లేని జీవితాలుగా అయిపోతున్నాయి. ఆరోగ్యం కోల్పోయి అనారోగ్యాలు పాలైపోయి జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. అలాంటి వారి కొరకు ఎమర్జెన్సీగా మీరు త్వరగా ఆ నిరాశ నుంచి బయటపడాలంటే దావీదు కీర్తన 27వ కీర్తన మీరు చదివి దాని నుంచి బయటకు రావచ్చు. ఘనమైన రీతిగా ఓ ఆశ కలిగిన జీవితాన్ని మనం ముందుకు కొనసాగించవచ్చు. రెండవదిగా కూడా చూద్దాం, కీర్తనల గ్రంథం 23వ కీర్తన చూద్దాం. 23వ కీర్తన ఎమర్జెన్సీగా మనం ఎప్పుడు చూడాలి అంటే మనం ఒంటరిగా ఉన్నప్పుడు. ఎలా? ఒంటరిగా ఉన్నప్పుడు. మన జీవితాల్లో చుట్టుపక్కల అందరూ ఉంటారు, పలకరిస్తూ ఉంటారు, కానీ హృదయం మాత్రం ఒంటరితనంతోనే ఉంటుంది, ఏదో బాధతో కుమిలిపోతూనే ఉంటుంది. ఇక్కడ 23వ కీర్తన దావీదు రచించిన కీర్తన. ఒకసారి మొదటి వచనం గల వాక్యమును చదువుకొని ధ్యానం చేద్దాం దీని గురించి. యెహోవా నా కాపరి, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు, నాకు లేమి కలుగదు. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను నన్ను పరుండజేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. చాలు, యెహోవా నా కాపరి. ఈ విధమైనటువంటి ఒంటరితనంలో దావీదు కూడా ఫీల్ అవుతూ ఉన్నాడు. ఏంటి కాపరి అని మాట్లాడుతున్నాడు? ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది ఆ విధంగా? అక్కడ కాపరి అనంటే దేవుడు నా కాపరి, నేను ఆయనకు గొర్రె లాంటి వాణ్ణి అని తను పోల్చుకుంటూ ఉన్నాడు. ఈరోజు బ్రాహ్మణ కుటుంబంలో వారు మాట్లాడే మాటలు ఒక రకంగా ఉంటాయి, క్రైస్తవ జాబితాలో ఉన్న మన మాటలు ఒక రకంగా ఉంటాయి. చూస్తే చెప్పేయచ్చు తన వృత్తి ఏమిటి, తన వెనుకున్నటువంటి తను చేస్తున్న పనులేమిటి అని మాట యొక్క శబ్దాలను చూసి, మన యొక్క మాటలను చూసి చాలా వరకు చెప్పేయచ్చు. ఇక్కడ అతను గొర్రెలకు కాపరిగా ఉన్నాడు కాబట్టి ఆ భాషని మాట్లాడుతున్నాడు. నాకు కాపరి నా దేవుడు, ఆయనకు నేను గొర్రెగా ఉన్నాను. మీరు చూస్తే ఎందుకు ఈయన ఒంటరితనంగా ఫీల్ అవ్వాల్సి వచ్చింది? అన్నదమ్ములు, బంధుమిత్రులు, తండ్రులు అందరూ పట్టణంలో ఉంటే చెట్లతోనూ, పుట్లతోనూ, గొర్రెలతోనూ, దేవుని కీర్తనలతోనూ ఒంటరిగా సాంగత్యం చేస్తూ ఉన్నాడు. మరి ఒంటరిగా ఫీల్ అవ్వడా? ఈ సమయంలో కూడా దేవుని ఓదార్పు ఎలా తోడైందంటే అతను ఆ ఒంటరితనంలో నుంచి బయటకు వచ్చి యెహోవా నాకు కాపరి, నాకు లేమి కలుగదు, పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు. ఎక్కడికి వెళ్ళినా సరే పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండజేస్తూ ఉన్నాడు. ఈరోజు ఒంటరిగా ఫీల్ అవుతున్న నీ జీవితానికి దావీదు జీవితాన్ని ఒకసారి మాదిరిగా చూసుకోండి. నా జీవితాలకి కాపరి ఎవరు అంటే మన దేవాతి దేవుడే. మనుష్యులను నమ్ముకొనుట కంటే, అధికారులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలైనది. ఈ మేలైనది మీరు నేను ఎందుకు చేయకూడదు? మీ జీవితాల్లో ఒంటరి పోరాటం, మీ జీవితాల్లో ఎవరి సహాయం లేక ఒంటరిగానే పయనిస్తూ ఉన్నారు. మీ జీవితాల్లో ఎవరైనా ఒక చెయ్యి నాకు తోడైతే చాలా బాగుంటుంది. నేను చాలాసార్లు విన్నా, నాకెవరున్నారు సహాయం చేసేవారు? చాలామందికి రాజకీయవేత్తలు ఉన్నారు, బలగం ఉంది, శారీరక బలం ఉంది, బంధుబలం ఉంది అని అనుకుంటారు. కానీ దేవుని బలము తోడైతే, కాపరి అయినటువంటి దేవాతి దేవుడు తోడైతే మనం ఎక్కడికి వెళ్ళినా సరే సమృద్ధి ఏర్పడుతుంది. ఒంటరితనం అనేది మన జీవితాల్లో ఉండదు. రోజు స్టూడెంట్స్ అవ్వచ్చు, తల్లిదండ్రులు అవ్వచ్చు, వ్యాపారం చేస్తున్న వారు అవ్వచ్చు, ఈ వాక్యం వింటున్న మీరు కూడా, నా బిడ్డలు ఎక్కడో అమెరికాలో ఉన్నారులే, నా భర్త లేడు, లేదా నా భార్య లేదు, నా పిల్లలు దూరంగా ఉండి నన్ను పట్టించుకోవడం లేదు, మా బ్రతుకులు ఇంత కష్టపడినా సరే ఎందుకు సంతోషం కలిగి ఒంటరితనం అనే ఫీల్ ఎందుకు వస్తుంది అంటే దేవునితో నివాసము చేయండి. మీ కాపరిగా దేవుని ఏర్పరచుకోండి. ఆయనతో మాట్లాడడం మొదలు పెట్టండి. ఒంటరి వాడే 1000 మంది అవుతాడు ఖచ్చితంగా. ఇంత గొప్ప ఆదరణ మీకు కలగాలి అంటే ఒంటరితనంగా ఫీల్ వచ్చేసిందా? ఎమర్జెన్సీగా మీరు 23వ కీర్తనకు వెళ్ళి దావీదు ఈ యొక్క కీర్తన మొత్తంలో అమూల్యమైన మాటలు, గొప్ప
ఒంటరితనంగా ఉన్నవాడికి గొప్ప ఉపశమనాన్ని కలిగించే గొప్ప మాటలు ఈ యొక్క కీర్తనలు మనం చూస్తాం. ఈ చదివి ధ్యానం చేసి గొప్ప ఆదరణ పొందుకోవచ్చు. ఇవన్నీ పొందుకోవడానికి మనం ఏమి ధనాన్ని వెచ్చించక్కర్లా. కొంత సమయాన్ని వెచ్చిస్తే, మన హృదయాన్ని వెచ్చిస్తే, కొంత వివేకమును వెచ్చిస్తే ఒక గొప్ప అద్భుతం మన జీవితంలో జరుగుతుంది. చూద్దాం. ఒకవేళ మన కాపరిగా లేదా మన పరిపాలకుడిగా ఎవరినైనా మనం చూసుకున్నాము అనుకుంటే ఆయన మన కొరకు ఏం చేయరు. ఓ స్వార్థపూరితమైనవి ఉంటవి. కానీ ఈ కాపరి కానీ మనకు ఆశ్రయం అయితే ఏం చేస్తాడో చూద్దాం ఒకసారి. ఎంత గొప్ప కార్యాలు చేస్తాడో చూద్దాం. యోహాను సువార్త 10వ అధ్యాయము 11వ వచనం గల వాక్యమును చూద్దాం. 10-11 వచనం గల వాక్యమును చూద్దాం. దొంగతనమును యోహాను సువార్త 10వ అధ్యాయము 11వ వచనం. నేను గొర్రెలకు మంచి కాపరిని. మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టెను. మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణమును పెట్టెను. ఈ రోజు నువ్వు ఒంటరివాడిగా ఎలా ఫీల్ అవుతున్నావు? ధనుడైన మన కాపరిగా ఉన్న మంచి కాపరి, గొర్రెలను మేపు మంచి కాపరి మన కొరకు ప్రాణము పెట్టెను. మన కొరకే, ఎవరో కొరకు కాదు, మనందరి కొరకు ప్రాణం పెట్టిన వాడు ఉన్నాడు కదా. ఇంకెందుకు ఒంటరిగా ఫీల్ అవుతూ ఉన్నారు? ఇంకెందుకు నిరుత్సాహపడుతూ ఉన్నారు? నేను ఒక్కనే, నా జీవితం ఒక్కటే ఒంటరి పోరాటం అని ఎందుకు అనుకుంటూ ఉన్నావు? మనకి తెలుసో తెలియదు, కానీ మనకు ముందుండి వెనకుండి నలుదిక్కులా ఉండి మన కొరకు ప్రాణం పెట్టినటువంటి దేవాతి దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకుని ఓ గొప్ప ఒంటరిగా ఇప్పుడు ఫీల్ అవ్వకుండా ఎమర్జెన్సీగా మీరు 23వ కీర్తన చేసి చదివి ఓ గొప్ప ధైర్యాన్ని పొందుకోండి. రెండవదిగా కూడా చూద్దాం. 3వదిగా యెహోషువ గ్రంథము 1వ అధ్యాయం గల వాక్యమును చూద్దాం. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 1-7 వచనములు గల వాక్యమును చూద్దాం. యెహోవా సేవకుడైన మోషే మృతి నొందిన తరువాత యెహోవా నూను కుమారుడును మోషే పరిచారకుడును యెహోషువకు ఇలాగు సెలవిచ్చెను. నా సేవకుడైన మోషే మృతి నొందెను. కాబట్టి నీవు లేచి నీవును ఈ జనులందరూ ఈ యోర్దాను నది దాటి నేను ఇశ్రాయేలులకు ఇచ్చుచున్న దేశమునకు వెలుడి. నేను మోషేతో చెప్పినట్లు మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును మీకు ఇచ్చుచున్నాను. అరణ్యమును ఈ లెబానోను మొదలుకొని మహానది అయిన యూఫ్రటీసు నది వరకును హిత్తీయుల దేశమంతయు పడమట మహాసముద్రం వరకును మీకు సరిహద్దు. నీవు బ్రతుకు దినములన్నింటను ఏ మనుషుడు నీ ఎదుట నిలవలేకయుండును. నేను మోషేకు తోడై ఉండినట్లు నీకును తోడయుండును. నిన్ను విడువను నిన్ను ఎడబాయను. నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము. వారికి చాలు ప్రియులారా, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము. ఈ యెహోషువ గ్రంథము 1వ అధ్యాయం మనం ఎప్పుడు ఎమర్జెన్సీగా తీయాలి అంటే మనం ధైర్యం కావాలనుకున్నప్పుడు ఈ గ్రంథాన్ని చదివితే ఒక గొప్ప ధైర్యం వస్తుంది. ఖచ్చితంగా యెహోషువ జీవితాన్ని చూసి దేవుడు యెహోషువతో మాట్లాడుతూ వాగ్దానం చేస్తున్న మాటలు మన జీవితాలకు కూడా ఒక గొప్ప ధైర్యాన్ని ఇస్తాయి. నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము. ధైర్యాన్ని కోల్పోయిన జీవితాలు చాలా. కుటుంబాన్ని పోషించుకోవడం ఎలా, అప్పుల్లో మునిగిపోయామే, బాధలో ఉండిపోయామే, అనారోగ్య పరిస్థితులే, ఈరోజు జీవితం ఎలాగోలా గడిచిపోతుంది అంటే రేపటి జీవితం ఎలా అని అధైర్యపడుతూ వేదన చెందుతూ నిద్రాహారాలు లేకోకుండా గుబులుగా గుండెలు పట్టుకుని భారాన్ని మోస్తున్నటువంటి యజమానులు చాలా మంది ఇప్పటికే ఉన్నారు ఈ టీవీని చూస్తూ వీక్షిస్తూ. మీ అందరికీ ధైర్యం కావాలా? ఒక్కసారి మీ సమయాన్ని కేటాయించుకుని యెహోషువ జీవితాన్ని చూద్దాం. యెహోషువ గారితో దేవుడు మాట్లాడుతూ గొప్ప ధైర్యాన్ని ఇస్తూ ఉన్నాడు, గొప్ప వాగ్దానాన్ని చేస్తూ ఉన్నాడు. నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు. మోషేని ఎలా అయితే వాడుకున్నానో నిన్ను కూడా ఘనముగా వాడుకుంటాను. దేవుడే తనకు ముందుగా దూతను పంపించి తన రాజ్యానికి కావలసిన ప్రతి మార్గాన్ని సన్మార్గంగా చేస్తూ వస్తూ ఉన్నాడు. ఈరోజు
అధైర్యపడుతూ ఉన్నావు, భయపడుతూ ఉన్నావు, ఏ సమస్య అయితే నీకు ఎదురొస్తుందో దేవుడు తన దూతను పంపించి మనకంటే ముందుగానే వారితో యుద్ధం చేస్తాడు. ఇంకెందుకు భయపడాలి? ఇంకెందుకు అధైర్యపడాలి? ఈసారి ఎప్పుడైనా ధైర్యాన్ని కోల్పోయి అధైర్యపడుతున్నటువంటి పరిస్థితుల్లో దేవుని పాదాల చెంతకు చేరి ఈ యొక్క యెహోషువ గ్రంథాన్ని ధ్యానం చేయండి. ఘనమైన రీతిలో మోషే కంటే గొప్ప పరిపాలన జరిగించి ఎవరూ చేయలేనటువంటి గొప్ప రాజ్యాలను తను స్థాపించి ఓ ఘనమైనటువంటి రీతిలో దేవుడి చేతిలో బలమైన సాధనంగా వాడబడిన వ్యక్తిగా, ధైర్యపరుడుగా, ఓ ధీశాలుడుగా దేవుడు చక్కగా వాడుకున్నాడు. మనము కూడా మన కుటుంబ పరిపాలనలో ధైర్యం కలిగి చక్కగా పరిపాలించుకోవాలంటే ఈ వాక్యాన్ని చదివి ఎమర్జెన్సీగా ఒక గొప్ప ధైర్యాన్ని పొందండి. చూద్దాం తర్వాత కూడా కీర్తనలు 91వ కీర్తన 1వ వచనం గల వాక్యమును చూద్దాం. 91వ కీర్తన 1వ వచనం గల వాక్యమును చూద్దాం. మహోన్నతుని చాటున నివసించువాడే, మహోన్నతుని చాటున నివసించువాడే, సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. మోషే ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దైవజనుడైనటువంటి మోషే ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించును. మనం ప్రమాదంలో ఉన్నప్పుడు ఎక్కడికో వెళ్ళి దాక్కునక్కర్లేదు. ఎమర్జెన్సీగా మనం ప్రమాదంలో ఉన్నాం అని తెలిసినప్పుడు మీరేం చేయాలి అంటే ఈ 91వ కీర్తనకు వస్తే ఆ ప్రమాదం నుంచి తప్పించబడేటువంటి గొప్ప ఆలోచన, గొప్ప ధైర్యం మనకు లభిస్తుంది. 4వదిగా మొట్టమొదటిగా చూసాం, నిరాశకు గురి అయినట్లయితే 27వ కీర్తన ఎమర్జెన్సీగా చూడండి. ఒంటరితనంగా ఫీల్ అవుతున్నప్పుడు 23వ కీర్తన చదివి గొప్ప ధైర్యాన్ని పొందుకోండి. తర్వాత మనకి ధైర్యం కావాలనుకున్నప్పుడు యెహోషువ గ్రంథం 1వ అధ్యాయాన్ని చదివి ఓ గొప్ప ధైర్యాన్ని పొందుకోండి. 4వదిగా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మనం ప్రమాదంలో ఉన్నప్పుడు 91వ కీర్తన మోషే చేసిన ప్రార్థనను ధ్యానం చేయండి. మన ప్రమాదంలో నుంచి కొంతైనా సరే ఉపశమనాన్ని లభించి కొంత ధైర్యం మనకు లభిస్తూ ఉంటుంది. అసలు ఈ యొక్క ధ్యానాన్ని మనం చేద్దాం. 91వ కీర్తన 1వ వచనం గల వాక్యంలో ఏముంది? మనం ప్రమాదంలో ఉన్నప్పుడు ఏం జరుగుతుంది, అసలు ఏం చేయాలి? అసలు మనం ప్రమాదంలో ఉన్నాం అంటే ఆ ప్రమాదానికి మనమే గురి అయ్యాం. ఏమిటి? ఆ ప్రమాదపు మార్గాల్లో మనమే నడిచాం. మహోన్నతుని చాటున నివసిస్తే సర్వశక్తుని నీడను మనం విశ్రమిస్తాం. ఈ ప్రమాదం ఎప్పుడు వస్తుంది అంటే మహోన్నతుని చాటున నీవు నివసించుకోకుండా నీ ఇష్టానుసారమైనటువంటి గృహాల్లోనూ లేదా లోకపు కోరికలలోనూ శరీర కోరికల్లోనూ ఎప్పుడైతే నివసిస్తావో అప్పుడే ప్రమాదం నీకు లభిస్తుంది. ఈ మధ్య కాలంలోనే ఒక నెల క్రితం ఒక యవనస్తుడు, 23 సంవత్సరాల యవనస్తుడు ఫోన్ చేసి ఏడుస్తూ ఉన్నాడు, అన్న నా కొరకు ప్రార్థన చేయండి అని. ఏమైంది? ఎందుకు అంటే నాకు HIV అన్న, 23 సంవత్సరాలు నాకు మా ఇంట్లో కానీ మా ఊరిలో కానీ మా బంధుమిత్రుల్లో కానీ ఎవరికి తెలియదు. ఏంటన్నా ఎలా వచ్చింది? ఏంటి అసలు ఏమన్నా అనుకోకుండా ఎవరన్నా సిరంజన్స్ వాడడమా అంటే కాదు. నేను లోకాన్ని ఆశ్రయించాను, లోకపు నీడలోనికి వెళ్ళిపోయాను, స్త్రీ కాంక్షలోనికి వెళ్ళిపోయాను. అందుకు నేను చేసిన పాపానికి నేనే అనుభవిస్తూ ఉన్నానన్నా. అంటే వస్తున్న ప్రమాదం కూడా ప్రతిదీ కూడా మహోన్నతుని చాటున నివసించకుండా ఆయనతో లేకుండా ప్రతి కార్యాన్ని మనం చేసుకుంటున్నాం, ప్రతి తప్పిదాన్ని మనమే చేసుకుంటున్నాం. అసలు ఉన్నప్పుడు 27వ కీర్తన, ఒంటరిగా ఉన్నప్పుడు 23వ కీర్తన, ధైర్యం కావాలనుకున్నప్పుడు యెహోషువ 1వ అధ్యాయం, మనం ప్రమాదంలో ఉన్నప్పుడు 91వ కీర్తన, పాపము చేసి తొలగించుకోవాలని ఆశపడుతున్నప్పుడు ఎమర్జెన్సీగా 51వ కీర్తన చూసి మన జీవితాలను కూడా ఘనమైన రీతిలో కట్టుకుందాం. ప్రార్థనతో ముగించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, మీ ఘనమైన దివ్యమైన అతి శ్రేష్టమైన నామమునకు వేలాది స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ దినమున మా జీవితాలకి కొన్ని ఎమర్జెన్సీ నంబర్స్ ఉన్నాయి. అయితే మా జీవితాల్లో విశ్వాసులుగా ఉన్న మేము కొన్ని సమస్యలు ఎదురవుతున్నప్పుడు వాక్యానుసారంగా ఎమర్జెన్సీగా మేము వచ్చి ఒక గొప్ప పరిష్కారాన్ని చూసుకోవాలి, గొప్ప ఆదరణ చూసుకోవాలి అని మీరు మాట్లాడుతూ ఉన్నారు కదా. అంతగా మేము ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాం, మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. వినినటువంటి వాక్యం ఎవరు విడిచిపెట్టకుండా తమ హృదయలో నాటుకొని
ఫలభరితమైనటువంటి జీవితాన్ని జీవించలాగున సహాయము చేయమని యేసు నామములో ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభువును రక్షకుడునునైన యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామములో ప్రొద్దుటూరు పరిసర ప్రాంతాలలో ఉన్నటువంటి ఆత్మీయులైన దేవుని ప్రియబిడ్డలైన మీ అందరికీ శుభవందనములు తెలియచేయుచున్నాను. ప్రభునందు ప్రియులారా, దేవుని మహాకృపను బట్టి ప్రొద్దుటూరు ప్రాంతంలో హోమస్పేటలోని రాఘవరెడ్డి ఫంక్షన్ హాల్లో గడిచిన 2 సంవత్సరాల నుంచి జరుగుతున్న సువార్త కూడికను మార్చబడినది అని తెలియచేయుటకు సంతోషిస్తున్నాను. పైకి ఎక్కలేని అననుకూలతలో ఉన్నప్పుడు అందరము ప్రార్థన చేయగా ప్రొద్దుటూరు నడిబొడ్డున ఉన్నటువంటి ఒక స్థలమును దేవుడు మనకు లీజుకి ఇచ్చాడు. ప్రొద్దుటూరులోని గాంధీ రోడ్లో అనగా సూపర్ బజార్ రోడ్డులో కల్లూరు ప్రసాద్ రెడ్డి అనబడే ఎముకల డాక్టర్ హాస్పిటల్ ఎదురుగా ఈ సువార్త కూడిక, సాయంకాలపు సువార్త కూడికను ప్రారంభించాం. దేవునిందు ప్రియులారా, ఒక వాక్యము కొరకు మాత్రమే ఈ కూడికను ప్రారంభించాం. వాక్యము ప్రొద్దుటూరులో లేదు అని కాదు, కానీ మరింతగా దేవుని వాక్యము మీకు చేరువ చేయాలి అని ప్రతిదినము టీవీలో వింటున్నటువంటి దేవుని వాక్యాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నాయి అని ఒక సంఘ ప్రాంత భేదము లేకోకుండా ఉదయకాలపు కొన్ని అననుకూలతలో కూడా చాలామంది ఆరాధనకు వెళ్ళలేని వారికి, దేవుని వాక్యము వినలేని వారికి ఒక సౌకర్యవంతముగా సూపర్ బజార్ రోడ్డులోని కల్లూరు ప్రసాద్ రెడ్డి హాస్పిటల్ ఎదురుగా ఒక క్రీస్తు ప్రార్థనా గృహము అనే ఒక స్థలంలో ప్రతి ఆదివారము సాయంకాలం 6 గంటల నుంచి 8:30 వరకు ఈ సువార్త కూడిక జరుగుతుంది. కేవలం దేవుని వాక్యము మాత్రమే ప్రకటించే ఒక ప్రణాళికతో, వాక్యమే అన్ని కార్యాలు చేయగలదు, వాక్యము మాత్రమే నెమ్మది ఇవ్వగలదు, వాక్యము మాత్రమే స్వస్థపరచగలదు, వాక్యము మాత్రమే సరైన మార్గములో నడిపించగలదు, వాక్యము మాత్రమే గొప్ప ఆదరణ ఇవ్వగలదు, వాక్యమే జీవాధారమై ఉన్నది అని తెలియచేయే అమూల్యమైన ఉద్దేశముతో ఈ ప్రతి ఆదివారపు సాయంకాలపు స్వార్థ కూడికను ప్రారంభించాం. ప్రియులారా, ఇప్పటికే అనేక మంది కూడికకు వస్తూ ఉన్నారు. మే 19వ తారీఖు 2024 ఆదివారపు దినాన ప్రారంభించాం. అనేక మంది కూడికకు వచ్చి దేవుని వాక్యం వింటూ దేవుని రాకడకు సిద్ధపడుతూ ఉన్నారు. మరి మీరెందుకు రాకూడదు? మిమ్మల్ని కూడా ఒక ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని అందిస్తూ ఉన్నాం. రండి. వాక్యము కరువైపోతున్న చివరి దినాల్లో, వాక్యము దొరకని దినాలు రాబోతున్న దినాలలో ముందుగానే వాక్యాన్ని మనం ఒక నిర్దిష్టమైనటువంటి సందేశములతో, ఒక చక్కటి అంశ భాగములతో ప్రతి ఆదివారం సాయంకాలం 6 గంటల నుంచి 8:30 వరకు చక్కటి పాటలు, దేవుని స్తుతిస్తూ దేవుని వాక్యాన్ని పంచుకొని వచ్చిన మీ అందరి కొరకు నేను ప్రార్థిస్తాను. దేవుడు నూతన కార్యాలు చేయుటకు సామర్థ్యం కలిగిన వాడు. రండి. సూపర్ బజార్ రోడ్లోని కల్లూరు ప్రసాద్ రెడ్డి హాస్పిటల్ ఎదురుగా ఈ యొక్క సువార్త కూడిక ప్రతి ఆదివారము జరుగుతుంది. వీక్షకులైన మీ అందరినీ, ఆత్మీయులైన మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. వచ్చిన తదుపరి మీరు నేను కలిసి ప్రభువును ఆరాధిద్దాం. వస్తారు కదూ? ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ దైవజనుడు ఓ రూబేన్ గారు. ప్రభు పేరట మీకు వందనములు. మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.